హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను స్లైడింగ్ విండో అల్గోరిథం గురించి చాలా క్లియర్ కట్‌గా చెప్తాను. మనకి స్లైడింగ్ విండో అల్గోరిథం అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఫిక్స్డ్ సైజ్ అండ్ నాట్ ఫిక్స్డ్ సైజ్. ఈ సైజ్ ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద విండో సైజ్ అనమాట. సో భయపడొద్దు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ స్టెప్ బై స్టెప్ అని చెప్తాను. అండ్ మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రోగ్రామ్స్‌లో సబ్ అరే అని కానివ్వండి, సబ్ స్ట్రింగ్స్ అని కానివ్వండి, లేదా మినిమమ్ ఆర్ మాక్సిమమ్ ఇన్ ఏ రేంజ్ అని కానివ్వండి, కంటిన్యూయస్ ఎలిమెంట్స్ అని కానివ్వండి, ఇలా ఈ విధంగా ఎప్పుడొచ్చినా సరే దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ 99% దట్ యూ విల్ యూజ్ దిస్ అల్గోరిథం. ఈ అల్గోరిథం యూజ్ చేస్తే మీకు అది ఆర్డర్ ఆఫ్ ఎన్ టైమ్ కాంప్లెక్సిటీతో కంప్లీట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ కన్నా తక్కువ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అల్గోరిథం. ఆల్మోస్ట్ మీకు ఫ్యాంగ్ కంపెనీస్‌లో కానివ్వండి, బిగ్ బిగ్ కంపెనీస్ ఏవన్నా సరే కానివ్వండి, అందులో ఖచ్చితంగా ఈ స్టార్టింగ్ లెవెల్ రూల్స్ ఉంటాయి చూసారు? అందులో మీడియం లెవెల్ క్వెషన్ కింద ఖచ్చితంగా ఈ అల్గోరిథం మీద అడిగే ఛాన్స్ ఎక్కువుంటుంది. నేను చూసాను. నేను అమెజాన్ ఇంటర్వ్యూ ఇచ్చాను కదా! అందులో కూడా దీని గురించి అడిగారు. సో కంప్లీట్‌గా నేర్చుకుందాం రండి. లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. ఈ పర్టిక్యులర్ వీడియోలో అయితే మనం ఓన్లీ ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? దీనిలో మన 2 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా! వేరియబుల్ సైజ్, ఫిక్స్డ్ సైజ్. ఇందులో నేను ఫిక్స్డ్ సైజ్ గురించి చెప్తాను. కంగారు పడకండి. ఒకేసారి అంతా నేర్చుకోవాలని చెప్తే ఏది రాకుండా పోద్ది. సో, ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాబ్లమ్ చూద్దాం. ఓకేనా? ఒక ప్రాబ్లమ్ చూస్తే మీకు మోర్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ ఏంటో చూద్దాం రండి. సింపుల్‌గా చెప్తాను చూడండి. యూ హావ్ టు ఫైండ్ ద మాక్స్ సమ్ సబ్ అరే ఆఫ్ సైజ్ ఓకే. స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. ప్లీజ్ స్టే విత్ మీ. సో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ అరే అంటే ఏంటి? క్లారిటీగా చూద్దాం రండి. చాలా మందికి డౌట్ ఉంటది. నేను కూడా ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేసేవాడినన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ రాదు. బట్ ఐ విల్ ట్రై టు బ్రింగ్ దట్ ఇంట్రెస్ట్. సో, స్టే విత్ మీ. ఓకే. సో, లెట్స్ టేక్ ఎన్ అరే 1, 2, 3, 4, 5. సో, సింపుల్‌గా ఇలా ఒక మంచిగా ఒక అరే తీసుకున్నాం. బానే ఉంది. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ అరేకి సబ్ అరే అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ అరే అంటే ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కంటిన్యూయస్ ఎలిమెంట్స్ తీసుకోవడమే సబ్ అరే అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ అరేలో సబ్ అరే ఏమవుతుందో తెలుసా? 1, 2 అనేది ఒక సబ్ అరే అవుతుంది. ఓకే. 1, 2, 3 దిస్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాస్ ఎ సబ్ అరే ఆర్ 4, 5 దిస్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాస్ సబ్ అరే ఆర్ 3, 4, 5 దిస్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాస్ సబ్ అరే. ఓకేనా? ఇప్పుడు 1, 4 దిస్ కెన్ బి కాల్డ్ యాస్ సబ్ అరే అంటే కాదు. ఎందుకంటే కంటిన్యూయస్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడ ఆ అరే ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్‌లో ఉండాలన్నమాట. ఇప్పుడు ఒకవేళ అరే అనేది 1, 4, 7 అని ఇలా ఇచ్చాడనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇలా ఇచ్చాడు 1, 4, 7 అని చెప్పి. అప్పుడు నువ్వు 1, 4 తీసుకున్నావు. ఇట్ ఈస్ ఎ సబ్ అరే బికాజ్ ఇక్కడ కంటిన్యూయస్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! బట్ ఇక్కడ మనకు అలా ఇవ్వలేదు కదా! ఇది కాదు కదా అరే. ఇది కదా! సో చూడండి కంటిన్యూయస్ ఎలిమెంట్స్ అనేవి ఎప్పుడు ఏమవుతాయంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్‌లో కంటిన్యూగా ఉండాలి. బట్ ఇక్కడ 1, 4 అనేది ఏంటి? దాని మధ్య 2, 3 అని చెప్పి ఇంకా 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎ సబ్ అరే. సో సబ్ అరే అనేది ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఆల్ కంటిన్యూయస్ ఎలిమెంట్స్. ఓకేనా? కంటిన్యూయస్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. దిస్ ఇస్ వాట్ ఎ సబ్ అరే. సో ఇప్పుడు ఇక్కడ క్వెషన్ చూడండి. ఫైండ్ ద మాక్సిమం సబ్ అరే ఆఫ్ సైజ్ కే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఒక సబ్ అరే కదా! దీని సైజ్ ఎంత ఉంది? 1, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 దీని సైజ్ ఎంత ఉంది? 3 అండ్ ఇఫ్ యూ టేక్ దిస్ సైజ్ 2 అండ్ దీని సైజ్ 3. సో ప్రతి సబ్ అరేకి ఒక సైజ్ అనేది ఉంది కదా! దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అదే దాని సైజ్. సో ఇక్కడ వాడేమి ఇచ్చాడంటే, బాబు నువ్వు నీకు ఒక అరే ఇస్తే దాంట్లో ఉన్న సబ్ అరే తీసుకో. కాకపోతే ఆ సబ్ అరే అనేది సైజ్ కే ఉండాలంటున్నాడు. సో కే అనేది వాడు ఇస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కే ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు అని మనం అనుకుందాం. ఇమాజిన్ చేయండి 3 ఇచ్చాడని చెప్పి. ఓకేనా? ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ 3 సైజ్‌తో ఉన్న సబ్ అరేస్ అన్ని తీసుకొని అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తే మాక్సిమం సమ్ ఏదొస్తుందో అది ఇవ్వాలి. స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. ఇప్పుడు మనకిచ్చిన అరే ఏంటి? 1, 2, 3, 4, 5 కదా! దిస్ ఈస్ ద యాక్చువల్ అరే దే గేవ్ టు అస్. రైట్? 1, 2, 3, 4, 5. ఇప్పుడు దీనికి సైజ్ 3తో ఉన్న సబ్ అరేస్ ఏమేమి వస్తాయి చెప్పండి? 1, 2, 3 దిస్ ఈస్ ఎ సబ్ అరే. రైట్? 2, 3, 4 దిస్ ఈస్ ఎ సబ్ అరే. 3, 4, 5 దిస్ ఈస్ సబ్ అరే. అదర్ దాన్ దీస్ 3 సబ్ అరేస్ ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ క్రియేటింగ్ అనదర్ సబ్ అరే? ఇక్కడ ఏమన్నా ఇంకో సబ్ అరే క్రియేట్ అయ్యి ఉందా? ఆఫ్ సైజ్ 3తో? లేదు. యూ కాంట్ టేక్ 1, 4, 5 బికాస్ అవి కంటిన్యూయస్‌గా లేవు. సబ్ అరే అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ కంటిన్యూగా ఉండాలి. ఇప్పుడు ఈ సబ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేయండి. 1 + 2 + 3 ఎంత? 6. And next, let's take this sub array 2 + 3 + 4, which is nothing but 9. And take this sub array 3 + 4 + 7 + 12. సో నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? క్వెషన్ చూడండి. ఫైండ్ ద మాక్సిమం సమ్ సబ్ అరే. సో నువ్వు ఆఫ్ సైజ్ కే అని ఇచ్చాడు కదా! సో ఈ సైజ్ కేతో ఉన్న టోటల్‌గా 3 సబ్ అరేస్ ఉన్నాయి మనకి. ఈ 3 సబ్ అరేస్‌లో కూడా ఏ సబ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తే మాక్సిమం సమ్ వస్తుందో అది మనం రిటర్న్ చేయాలి. ఏదొస్తుంది? 12 వస్తుంది మాక్సిమం సమ్. ఈ లాస్ట్ సబ్ అరే యాడ్ చేస్తే. సో యూ షుడ్ రిటర్న్ దిస్ 12 యాస్ ఎన్ ఆన్సర్. సో క్వెషన్ అనేది క్లారిటీగా అర్థమైందా? సో నీకు ఒక అరే అని ఇస్తాడు పర్టిక్యులర్‌గా. ఆ అరేలో సబ్ అరే ఆఫ్ సైజ్ కే వాడు ఎంత సైజ్ అయితే ఇచ్చాడో అంత సైజ్‌తో ఆ పర్టిక్యులర్ అరేలో ఉన్న సబ్ అరేస్ అన్ని జనరేట్ చేసి అందులో ఏ సబ్ అరే యాడ్ చేస్తే మాక్సిమం రిజల్ట్ అనేది వస్తుందో చూసుకొని దాన్ని మనం రిటర్న్ చేయాలి. ఇక్కడ మనకి 3, 4, 5 అనే సబ్ అరే ఏదైతే ఉందో 3, 4, 5
ఈ సబ్ ఎరేని యాడ్ చేస్తే మనకు మాక్సిమం వాల్యూ వస్తుంది. అదర్ దాన్ దిస్ ఇంకేదన్నా వాల్యూ వచ్చే ఛాన్స్ ఉందా? ట్రై చేయండి. ఇఫ్ యూ టేక్ 4, 5 దాని తర్వాత ఇంకో వాల్యూ విచ్ ఇస్ నథింగ్ బట్ 9 రైట్. సో 3, 4 యాడ్ చేస్తే మనకు 12 వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎలా సాల్వ్ చేస్తాం? సో వాట్ ఇస్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఫర్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో వాట్ ఇస్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్? చూద్దాం రండి. ఐ హోప్ మీ అందరికి క్వెషన్ అయితే క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్‌ని ఎలా అప్రోచ్ అవుతాను? సో మీరు క్లారిటీ క్వెషన్ చూసినట్టయితే ఇందాక ఏం చెప్పాను? యూ హావ్ టు ఫైండ్ ద మాక్సిమం సబ్ ఎరే రైట్. ఏంటది? సమ్ సబ్ ఎరే. సో ఇక్కడ మెయిన్ థింగ్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంది మనకి? సబ్ ఎరే మీద డిపెండ్ అయ్యి ఉంది. సో ఐ హావ్ టు థింక్ ఇన్ ఎ వే లైక్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ పర్టిక్యులర్ ఎరేలో సబ్ ఎరేస్ ఏమున్నాయని చెప్పి నేను డైరెక్ట్ కోట్ చేయను. ఐ హావ్ టు థింక్ అబౌట్ ఇట్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని జనరేట్ నా మైండ్‌లో నుంచి తీసుకొస్తానన్నమాట. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఇట్ ఆన్ ద పేపర్. నాకు ఏమేమి సబ్ ఎరేస్ ఉన్నాయని చెప్పి. ఓకే. ఇక్కడ అలాగే ఏం చెప్పాను? ఆఫ్ సైజ్ కే అని చెప్పాను. ఓకే. సో ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌కి మన సైజ్ వచ్చేసి కే ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుందాం. అంటే నీ సైజ్ ఆఫ్ సబ్ ఎరే అనేది 3 ఉండాలి. స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. సో ఇప్పుడు సైజ్ 3తో ఉన్న సబ్ ఎరేస్ అన్నీ కూడా ఐ విల్ ట్రై టు రైట్ ఇట్ డౌన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం రండి. సో 1, 2, 3 ఇదొక సబ్ ఎరే. 2, 3, 4 ఇదొక సబ్ ఎరే. అండ్ 3, 4, 5 ఇదొక సబ్ ఎరే. సో 3 సైజ్‌తో ఈ 3 కాకుండా వేరే సబ్ ఎరేస్ ఏమన్నా ఉన్నాయా? ఈస్ దిస్ పాసిబుల్? నో, నాట్ పాసిబుల్. ఓకే. అండ్ వీటిని అడిషన్ చేద్దాం. 1 + 2 + 3 + 3 6, 2 + 3 9 అండ్ దీని ఆన్సర్ 12. ఓకే. బానే ఉంది. ఇప్పుడు నేను నా ప్రాబ్లమ్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సబ్ ఎరేస్‌ని ఎలా జనరేట్ చేయాలి? ఇవి జనరేట్ చేస్తే సరిపోద్ది కదా! నాకు ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఎలా 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 ఆలోచిస్తున్నానో చెప్తాను చూడండి. అన్నిట్లికన్నా ముందు లెట్స్ టేక్ ఏ వేరియబుల్. ఓకే. లెట్స్ టేక్ ఏ వేరియబుల్. మాక్స్ సమ్. ఓకే. ప్రస్తుతానికి ఇందులో ఎలాంటి డేటా లేదు. సో ఇందులో మనం ఈ మాక్స్ సమ్ అనేది స్టోర్ చేసుకోబోతున్నాం అనమాట. ఓకేనా? ఈ మాక్స్ సమ్ అనేది స్టోర్ చేసుకోవడం ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి. లెట్స్ సే ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ ఇక్కడ 1 నుంచి ఒక సబ్ ఎరే క్రియేట్ అయింది. 2 నుంచి ఒక సబ్ ఎరే క్రియేట్ అయింది. 3 నుంచి ఒక సబ్ ఎరే క్రియేట్ అయింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ ఎవ్రీ సింగిల్ నంబర్ దగ్గర నుంచి కూడా ఒక సబ్ ఎరే క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవ్రీ సింగిల్ నంబర్ దగ్గర నుంచి నేను ఏమన్నా సబ్ ఎరేస్ క్రియేట్ అయ్యే పాసిబిలిటీ ఉందా అని చెక్ చేయాలి. రైట్. సో అందుకు నేనేం చేస్తున్నానంటే వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఈస్ ఇప్పుడు మన దగ్గర 1, 2, 3, 4, 5 ఉంది కదా! సో దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ ఎవ్రీ సింగిల్ నంబర్ మే హావ్ ఎ సబ్ ఎరే. రైట్. నేనంటది ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంది కదా! ఇప్పుడు ఇదంతా ఒక సబ్ ఎరే అవ్వచ్చు. రైట్. దేర్ ఈస్ ఎ ఛాన్స్. లేదా లెట్స్ టేక్ మళ్ళీ అదే అరే తీసుకోండి. స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. ఇప్పుడు ఇదంతా ఒక సబ్ ఎరే అవ్వచ్చు. సో ఎవ్రీ సింగిల్ నంబర్ దగ్గర నుంచి ఒక సబ్ ఎరే క్రియేట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. బట్ ఇక్కడ మనకి లిమిటేషన్ ఏంట్రా అంటే మనకి ఆ సబ్ ఎరే యొక్క సైజ్ అనేది వాడు ఇచ్చాడు 3 అని చెప్పి. కాబట్టి ఒక సింగిల్ నంబర్ నుంచి ఒక పర్టిక్యులర్ సింగిల్ నంబర్ నుంచి ఆ సైజ్ వచ్చేంత వరకు కూడా ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయో నేను చెక్ చేయాలి. కంటిన్యూస్ ఎలిమెంట్స్ కాబట్టి. కాబట్టి ఫస్ట్ అనేది ఒక నంబర్ ఎప్పుడు ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. లెట్స్ టేక్ ఐ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను నేను. ఓకే. సో ఇదొక పాయింట్ అంటే పాయింట్ చేస్తుంది. ఐ మీన్ ఇక్కడ పాయింట్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడదేంటి 1. ఇప్పుడు నేనేం చేయాలి? అంటిల్ ఈ 3 సైజ్ అనేది మెట్ అయ్యేంత వరకు కూడా అంటిల్ ఆ 3 సైజ్ అనేది మెట్ అయ్యేంత వరకు కూడా నా జే పాయింటర్‌ని మూవ్ చేస్తాను. సో జే ఎంత అవుతుంది ఇప్పుడు? ఇది 2 అవుతుంది. అండ్ అగైన్ జే అనేది ఇక్కడికొస్తుంది. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేసి జేని ముందు జరుపుతానా? జరపను. బికాజ్ నా సబ్ ఎరే యొక్క సైజ్ ఎంత ఇచ్చాడు? 3 అని ఇచ్చాడు. కాబట్టి నాకు 3 సైజ్ వచ్చింది కాబట్టి నా జే అనేది నా ఇన్నర్ లూప్ అనేది ఇక్కడితో ఆగిపోతుంది. ఇక్కడ ఐ అనేది ఒక ఔటర్ లూప్ అవుతుంది. జే అనేది ఒక ఇన్నర్ లూప్ అవుతుంది. ఇప్పుడు ఈ మూడిటిని యాడ్ చేయండి ఎంత అవుతుంది? 6. ఓకే. ఇప్పుడు ఆ మాక్సిమం సమ్ నేను ఇక్కడ స్టోర్ చేసుకున్నాను 6 అని చెప్పి. నౌ వాట్ యూ హావ్ టు డూ? నీ ఐ పాయింటర్ అనేది అంతకుముందు 1 దగ్గర ఉంది కదా! ఇప్పుడు ఐ పాయింటర్ ముందు చెప్తున్నాను. ఎందుకంటే 1 నుంచి నీకు మాక్సిమం ఒక్క సబ్ ఎరేనే క్రియేట్ అవుతుంది. అది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కదా! కాబట్టి ఇంకా ఆ సైజ్‌తో నీకు ఆప్షన్ లేదు. కాబట్టి ఎప్పుడైతే నీకు అది అయిపోయిందో ఇప్పుడు ఐ పాయింటర్ ముందు జరిపాను. ఇప్పుడు ఐ ఎక్కడ ఉంది? 2 దగ్గర ఉంది. సో నువ్వెప్పుడు కూడా అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? ఐ పాయింటర్ ఎక్కడైతే ఉందో ఓకే. ఐ పాయింటర్ ఎక్కడైతే ఉందో ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ కూడా నీ కే సైజ్‌లో ఇంక్లూడెడే కదా! కాబట్టి నీ కే సైజ్‌లో ఆల్రెడీ ఐ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక ఎలిమెంట్ ఉన్నట్టే. కాబట్టి నువ్వు ఇంకా 2 ఎలిమెంట్స్ కావాలి. అవి కూడా కంటిన్యూయస్ ఎలిమెంట్స్. కాబట్టి జే అప్పుడు ఏమవుతుంది? ఐ ఎక్కడైతే ఉందో దాని తర్వాత ఎలిమెంటే జే అవుతుంది. రైట్. ఇప్పుడు జే ఏమవుతుంది? ఇప్పుడు నీ ఇన్నర్ లూప్‌లో ఏముంది? 3 ఉంది. అండ్ వన్స్ ఈ రెండిట్లో నీ సైజ్‌కి మ్యాచ్ అయినాయా? లేదు. సైజ్ 3 ఇచ్చారు. కానీ ఇక్కడ నువ్వు 2 ఉంది. కాబట్టి జేని ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా జరుపుతున్నావు. ఇప్పుడు జే ఎంత? 4. సో ఇప్పుడు ఈ వాల్యూస్ యాడ్ చేయి. 2 + 3 5, 5 + 4 9 విచ్ ఈస్ 9 బానే ఉంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సిందేంటి? ఈ సైజ్ ఎంతుంది? 3 రైట్. మాక్సిమం సైజ్ వచ్చేసింది. కాబట్టి నేను ఇంక జేని ఇంక్రీజ్ చేసే ఆప్షన్ నాకు లేదు. కాబట్టి ఇప్పుడు కంపేర్ చేస్తానన్నమాట. ప్రీవియస్‌గా మాక్స్ సమ్ ఎంతుంది? ఇప్పుడు ఎంతుందని చెప్పి. ప్రీవియస్‌గా ఎంతుంది? 6 ఉంది. కాబట్టి అది రిమూవ్ చేసి 9 పెడతాను. బికాజ్ ఇది మాక్సిమం సమ్ కాబట్టి. అండ్ 2 దగ్గర నుంచి నా పాసిబిలిటీ అయిపోయింది. బికాజ్ 3 సైజ్‌తో నాకొచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఐని జరుపుతాను. వన్స్ ఐని మూవ్ చేశానంటే అర్థమేంటి? జే ఎప్పుడు కూడా ఐ తర్వాతే ఉండాలి. బికాజ్ మనకు కంటిన్యూయస్ ఎలిమెంట్స్ కావాలి కాబట్టి. ఇప్పుడు ఐ ఎక్కడుంది? 3 దగ్గర ఉంది. ఇప్పుడు జే ఎలిమెంట్స్ చూడండి. 4 అండ్ నెక్స్ట్ ఈ ఎలిమెంట్ యాడ్ చేస్తావు. విచ్ ఇస్ నథింగ్ బట్ 5. ఇప్పుడెంత? 3 + 4 7, 7 + 5 12. ఇప్పుడు ప్రీవియస్ మాక్స్ సమ్‌తో మళ్ళీ కంపేర్ చేస్తావు. విచ్ ఇస్ నథింగ్ బట్ 12.
ఇప్పుడు ఐని ఇంకా ముందుకు జరపడానికి ట్రై చేస్తాం. ఐని ఇక్కడ పెడతాం. కాకపోతే ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ ఐ ఇక్కడికొచ్చిందనుకో ఏమవుతుంది? దీని తర్వాత ఎలిమెంట్స్ అనేవి మాక్సిమం మనం ఎన్ని యాడ్ చేయాలి? 3 ఎలిమెంట్స్. అది మినిమమ్ సైజ్ అది. మినిమమ్ 3 ఎలిమెంట్స్ ఉండాలని మనం అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే 4 ఉంది, 5 ఉంది. ఆ తర్వాత ఇంక ఎలిమెంట్స్ లేవు. రైట్? మనం సబ్‌వేర్ అనేది మినిమమ్ ఎంత సైజ్‌తో తీసుకోవాలి? వాడు కే ఎంత ఇచ్చాడు? 3 సైజ్‌తో ఇచ్చాడు. కాబట్టి నీకేం అర్థం అవ్వాలి ఇక్కడ? నువ్వు ఇది 3 ఒకవేళ ఎలిమెంట్స్ ఇంక యాడ్ చేయడానికి లేవనుకో, మినిమమ్ 3 ఎలిమెంట్స్ లేవనుకో, మనం లూప్ అనేది అక్కడితో ఆపేయాలి. రైట్? ఇక్కడితో మనం లూప్ అనేది ఆపేయాలి. సో, వాట్ విల్ బి యువర్ ఔటర్ లూప్ కండిషన్? నీ ఔటర్ లూప్ ఎప్పటి వరకు రన్ అవ్వాలంటే, నీ ఔటర్ లూప్ అనేది ఎప్పటి వరకు రన్ అవ్వాలంటే, ఐ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు వాటెవర్ ద అరే యూ ఆర్ హావింగ్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఏఆర్ఆర్ అనుకుందాం. ఇది అరే అనుకో. సో, అరే డాట్ లెంత్ మైనస్ కే అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ అరేని తీసుకుందాం రా. 5 ఎలిమెంట్స్ ఉన్న అరే. అరే డాట్ లెంత్ ఎంత? 5 మైనస్ వాట్ ఈస్ ద సైజ్ కే సైజ్ ఎంత ఇచ్చారు? 3 ఇచ్చారు. సో, 5 మైనస్ 3 2 అంటున్నాడు. సో, ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే మనం అరే ఒకసారి రాసుకుందాం. 1, 2, 3, 4, 5 ఇలా ఉంది. ఇప్పుడు వీటి ఇండెక్స్ పొజిషన్స్ రాయండి ఒకసారి. 0, 1, 2, 3, 4. సో, మనకి ఏమేమి వచ్చినాయిరా సబ్‌వేరియస్ ఆఫ్ సైజ్ 3తో 1 నుంచి వచ్చింది, 2 నుంచి వచ్చింది, 3 నుంచి వచ్చింది. సో, అంటిల్ ఐ అనేది ఎక్కడి వరకు రన్ అయితే సరిపోతుంది కదా! రైట్. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ అంటిల్ ఐ అనేది ఇక్కడి వరకు రన్ అయితే సరిపోతుంది. 1, 2, 3 వరకు రన్ అయితే సరిపోద్ది. అంతకు మించి అవసరం లేదు. సో, వాటి ఇండెక్స్ పొజిషన్ చూడండి. 0, 1, 2 అంటే సెకండ్ ఇండెక్స్ పొజిషన్ వరకు రన్ అవ్వాలి. కాబట్టి ఎప్పుడు కూడా నీ ఔటర్ లూప్ అనేది ఎప్పటి వరకు రన్ అవ్వాలిరా అంటే అరే డాట్ లెంత్ మైనస్ కేకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నంత వరకు కూడా. చూడండి లెస్ దెన్ కాదు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నంత వరకు నీ ఔటర్ లూప్ అనేది రన్ అవ్వాలి. సో, దిస్ ఇస్ ద బేసిక్ కండిషన్. ఓకే. అందువలన నీకప్పుడు ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్ రాదనమాట. బికాజ్ నువ్వు ఆపేస్తున్నావు ముందరే. ఒకవేళ లోపల 3 ఎలిమెంట్స్ లేవనుకో జేకి ఇటరేట్ అవ్వడానికి. నువ్వు ఔటర్ లూప్‌ని అక్కడితో ఆపేస్తావు. అండ్ ఇప్పుడు ఈ ఇన్నర్ లూప్ జే కండిషన్ ఏమవుతుంది? జే ఎప్పటి వరకు రన్ అవ్వాలంటే వాట్ ఈస్ ఐ అనేది ఎంతైతే ఉందో దానికి అది ప్లస్ కే. సో, కే ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయాలి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 1, 2, 3, 4 ఐ అనేది ఇలా ఉంది కదా! నీ ఐ అనేది 0th ఇండెక్స్ పొజిషన్‌లో ఉందిరా. ఓకేనా? ఇప్పుడు జే అనేది ఎప్పటి వరకు రన్ అవ్వాలి? మాక్సిమం 3 ఎలిమెంట్స్ వరకు రన్ అవ్వాలి. రైట్? అంటే దాని ఇండెక్స్ పొజిషన్ ఎక్కడి వరకు వచ్చింది? 0, 1, 2 అంటే జే అనేది ఇక్కడికొచ్చి ఆగిపోవాలి. సో, నీ ఐ అనేది ఎక్కడుంది? నీ ఐ అనేది సింప్లీ ఎక్కడుందిరా? 0th ఇండెక్స్ పొజిషన్‌లో ఉంది. 0 ప్లస్ నువ్వు కే అనేది ఎంత సైజ్ ఇచ్చావు? 3 సైజ్ ఇచ్చావు. సో, నీ జే అనేది లెస్ థాన్ 3 ఉన్నంత వరకు రన్ అవ్వాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నీ ఐ అనేది 0th ఇండెక్స్ పొజిషన్‌లో ఉందనుకో. స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. చూడు. నీ ఐ అనేది ఇక్కడ చూడు. నీ ఐ అనేది ఇక్కడ 0th ఇండెక్స్ పొజిషన్‌లో ఉంది. సో, నీ జే అనేది ఎక్కడి వరకు రన్ అవ్వాలి? ఇక్కడి వరకు మాత్రమే రన్ అవ్వాలి. అంటే సెకండ్ ఇండెక్స్ పొజిషన్ వరకు. సో, నువ్వు ఇన్నర్ లూప్ అనేది జే లెస్ థాన్ 3 అనే లూప్ ఈ కండిషన్ అనేది దీనికి వర్క్ అవుతుందా లేదా? వర్క్ అవుతుంది కదా! ఒకవేళ జే అనేది 3 అయిపోయిందనుకో, అంటే జే అక్కడికెళ్ళిపోయిందనుకో 4లోకి ఇది వెంటనే అవుతదా? అవ్వదు. బికాజ్ 4 ఈస్ నాట్ లెస్ థాన్ 3 కదా! కాబట్టి నీ లూప్ అనేది ఇక్కడితోనే ఆగిపోతుంది ఇన్నర్ లూప్. రైట్? సో, దిస్ ఇస్ ద బేసిక్ కండిషన్. సో, మనకి ఇక్కడ మనం ఫైండ్ ఔట్ చేసిందేంటి? మనం ఎంచక్కా 2 లూప్స్ రన్ చేస్తాం. ఆ 2 లూప్స్ ఏంట్రా అంటే ఒకటి ఐతో రన్ చేస్తావు. ఒకటి జేతో రన్ చేస్తావు. బట్ అవి ఎప్పటి వరకు రన్ చేస్తారంటే దిస్ ఇస్ నథింగ్ బట్ నీ అరే లెంత్ ఎంతైతే ఉందో అది మైనస్ కే విచ్ ఈస్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ నీ జే అనేది ఎప్పుడు రన్ అవ్వాలంటే నీ ఐ అయితే ఎంత ఉందో దానికి ప్లస్ కే టైమ్స్ రన్ అవ్వాలి. బికాజ్ మనం ఆఫ్ సైజ్ కే ఎలిమెంట్స్ అంటే కే ఎంతైతే ఉందో ఆఫ్ సైజ్ 3 ఇస్తే 3 అంత సబ్బరే వరకే మనం లోపల ఎలిమెంట్స్ యాడ్ చేయాలి కాబట్టి. ఓకే. సో, దీస్ ఆర్ ద బేసిక్ కండిషన్స్. ఇది ఒక బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనమాట. సో, మనం ఏం చేస్తాం ఎవ్రీ సింగిల్ టైమ్ ఒక సబ్బరే కనుక్కున్న తర్వాత ప్రీవియస్‌గా ఉన్న మ్యాక్సమ్‌కి దానికి ఏమన్నా పోలిస్తామనమాట. ఒకవేళ కొత్తగా వచ్చింది దానికన్నా పెద్దగా ఉంటే గనక మనం అందులో పెట్టేస్తాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద మొత్తం అన్ని లూప్స్ అయిపోయిన తర్వాత నీ మాక్సిమంలో వాల్యూ ఎంతైతే ఉంటదో అదే ఆన్సర్. మన మాక్సిమంలో ఎంత ఉంటది వాల్యూ 12 ఉంటది. అదే ఆన్సర్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు దీని పర్టిక్యులర్ కోడ్‌ని మనం కోడ్ చేద్దామా? అసల కోడ్ చేయడానికి ట్రై చేయండి. కోడ్ చేద్దామా కాదు మీరు ట్రై చేయండి. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఇది. నేను చెప్పా కదా! 2 లూప్స్ రన్ చేస్తాం. ఆ కండిషన్స్ ఏంటో కూడా ఇక్కడ క్లారిటీగా చెప్పాను. ఇప్పుడు నేను అవి ఎలా జనరేట్ చేశాను? ఎలా ఆలోచించానంటే జస్ట్ బై రైటింగ్. నేను ఇక్కడ రాసాను అంతే. చూడండి 1, 2, 3 అని చెప్పి మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఒక పాయింటర్ అనేది ఇక్కడ ఉండాలి. తర్వాత రిమైనింగ్ పాయింటర్‌లన్నీ ఇంకో పాయింటర్ రిమైనింగ్ పాయింటర్ అంటే ఇంకో పాయింటర్ కొత్త వాల్యూస్‌ని యాడ్ చేసుకుంటూ రావాలి. అందుకు నేను 2 లూప్స్ తీసుకున్నాను. ఔటర్ లూప్ అనేది ఎప్పటి వరకు రన్ అవ్వాలని ఎలా ఫిక్స్ చేశాను. నాకు ఇక్కడ వరకు రన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే దీని తర్వాత ఆఫ్ సైజ్ 3తో సబ్ అరే ఉండే ఛాన్స్ లేదు. లేదు కాబట్టి నేనేం చేస్తున్నాను, నా లూప్ అనేది ఎక్కడితో ఆపేస్తున్నాను. అది నేను ఎలా కనుక్కున్నాను అంటే నథింగ్ బట్ నేను అక్కడ చూసా డైరెక్ట్‌గా. ఐ అనేది ఇక్కడ దాకా వస్తుంది. ఓకే. నా అరే రోట్ లెంగ్త్‌లో నుంచి కే ఎలిమెంట్స్ లేవని ఎప్పుడు ఎలా తెలుస్తుందంటే నథింగ్ బట్ ఆ లెంగ్త్‌లో నుంచి కే ఎలిమెంట్స్ తీసేసామనుకో లైక్ కే అనే సైజ్ తీసేసామనుకో నీకు తెలుస్తుంది కదా! అలా చూస్తున్నాం. అండ్ ఇన్నర్ లూప్ జే అనేది ఎప్పటి వరకు రన్ చేస్తున్నావు? నీ ఐ అనేది ఎంతైతే ఉందో దానికి ప్లస్ కే ఎలిమెంట్స్ ఉన్నంత వరకు. బికాజ్ నీ కే అనేది ఎప్పుడు ఎంత? 3 ఎలిమెంట్స్. ఈ పర్టిక్యులర్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏదైతే ఉందో దీని టైమ్ కాంప్లెక్సిటీ ఏమవుతుందిరా? చెప్పండి. దీని టైమ్ కాంప్లెక్సిటీ ఏమవుతుందో తెలుసా? ఆర్డర్ ఆఫ్ n ఇంటూ కే టైమ్స్ అవుతుంది. కే ఈస్ నథింగ్ బట్ ద సైజ్ ఆఫ్ యువర్ అరే. రైట్? ఇఫ్ వరస్ట్ కేస్‌లో కే అనేది ఈక్వల్ టు n అయిందనుకోండి. ఈ వరస్ట్ కేస్‌లో ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్. దీని టైమ్ కాంప్లెక్సిటీ అనేది
చాలా రాంగ్ అసలు ఇది టైమ్ కాంప్లెక్సిటీ. బికాజ్ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్‌తో నువ్వు ఎప్పుడు చేసినా, ఎన్ని చేసినా సరే ఇట్స్ వెరీ రాంగ్. ఒకవేళ నీ అరే సైజ్ అనేది 10 ఇచ్చాడనుకో, 10 టైమ్స్ రన్ చేస్తావా నీ ప్రోగ్రామ్‌ని విచ్ ఇస్ నథింగ్ బట్ 100 టైమ్స్ విచ్ ఇస్ వెరీ రాంగ్. ఇప్పుడు దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికే మనకొచ్చింది ఏంట్రా అంటే ఈ స్లైడింగ్ విండో అనమాట. ఓకేనా? బ్రో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌కి నువ్వు స్లైడింగ్ విండో వాడాలని నీకు ఎలా తెలిసిందని చెప్పి నువ్వు నన్ను క్వెషన్ ఎయొచ్చు. నేను చెప్తాను చూడు. క్లారిటీగా చెప్తాను చూడు. ఈ పర్టిక్యులర్ వీడియోలో థియరిటికల్ పార్ట్‌ని నీకు క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తా. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ 1, 2, 3, 4, 5 ఉంది కదా! సో, ఇప్పుడు ఇక్కడ ఏం చేసావు? 1, 2, 3 ఈ మూడిట్లో ఒక సబ్ అరేని తీసుకొని ప్లస్ చేసావు. అండ్ 2, 3, 4 ఈ మూడిట్లో ఒక సబ్ అరేని తీసుకొని ప్లస్ చేసావు. అండ్ అలాగే 3, 4, 5 ఈ మూడిటిని కూడా సబ్ అరేని తీసుకొని ప్లస్ చేసావు. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మూడిటిని యాడ్ చేయరా 6 వస్తుంది. అండ్ ఇక్కడ నువ్వు ఈ రెండిట్ల వాల్యూ ఆల్రెడీ కంప్యూట్ చేసావు. రైట్? కానీ ఇక్కడ అగైన్ మళ్ళీ కంప్యూట్ చేస్తున్నావు. 2 + 3 5 + 4 9 అండ్ ఇక్కడ కూడా ఈ 2 వాల్యూస్ నువ్వు ఆల్రెడీ ఇక్కడ కంప్యూట్ చేసేసావు. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో సబ్ అరే తీసుకొని మళ్ళీ కంప్యూట్ చేస్తున్నావు. విచ్ ఇస్ నథింగ్ బట్ 12. కానీ ఎందుకు ఇలా కంప్యూట్ చేస్తున్నావు? అదే కంప్యూట్ చేయకుండా వై కాంట్ యూ రిపీట్ చేయకుండా ఇక్కడ ఏమవుతుంది మనకి రిపిటీటివ్ అయిపోతుంది. రైట్? సో, ఈ రిపిటేటివ్‌నెస్‌ని పోగొట్టడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఉంది. సో, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ నేనేం చేయాలి? ప్రీవియస్‌గా ఉన్న వాల్యూని ఏదైనా స్టోర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఉంది. ఇప్పుడు నేను 1, 2, 3 తీసుకున్నాను కదా! కంటిన్యూయస్ ఎలిమెంట్సే కదా! కాబట్టి ఐ కాంట్ యాడ్ నెక్స్ట్ ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినప్పుడు ఒకవేళ ఈ సైజ్ గనక మోర్ దాన్ నా కే సైజ్ అయిపోయిందనుకో, నేను జస్ట్ లాస్ట్ యాడెడ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేసి ఈ ఒక్క పార్ట్‌నే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో వాల్యూ ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 5, 5 + 4 9 ఉంది. ఇప్పుడు చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇటరల్‌లో ఏం చేస్తానంటే ఇలా యాడ్ చేసేస్తున్నాను. అగైన్ నా సైజ్ అనేది 3 అని దాటిపోయింది కాబట్టి నేనేం చేస్తానంటే జస్ట్ దీన్ని రిమూవ్ చేసేసి ఈ మూడిట్లిని తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. రైట్? మీకు అర్థమవుతుందా? సో, నేను మళ్ళీ కంప్యూట్ చేయట్లేదనమాట. వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు డూ ఈస్ ప్రీవియస్‌గా ఎంత వాల్యూ అయితే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఉంది. దీనికే మళ్ళీ కొత్త వాల్యూ యాడ్ చేసి ఎప్పుడైతే సైజ్ పెరుగుతుందో, సైజ్ పెరిగినప్పుడు ఇక్కడ కట్ చేసేస్తున్నాను. సో, నా విండోలో ఉంచుకుంటున్నాను. ఓకే. సో, ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ స్లైడింగ్ విండో. చెప్తాను చూడండి. 1, 2, 3, 4, 5 బానే ఉంది. తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు స్లైడింగ్ విండో అంటే అర్థం ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఒక విండో. ఒక బాక్స్ అనుకోండి. ఓకేనా? దీన్ని అటు ఇటు మనం స్లైడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అటు ఇటు మూవ్ చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు మనకు ఆడు ఏమి ఇచ్చాడు? k = 3 అని ఇచ్చాడు. రైట్? ఇదంతా కూడా కోడ్ రాయడానికి ఒక పార్ట్ అనుకుందాం. అలా ఉంచుకోండి. ఓకే. సో, ఇప్పుడు k = 3 ఇచ్చాడు. సో, ఇప్పుడు k 3తో అంటే సైజ్ ఎంత ఉండాలి నీ సబ్ అరే సైజు? 3 మాత్రమే ఉండాలి. అంతకన్నా ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి నేనేం చేస్తా తెలుసా? ఫస్ట్ ఐ విల్ టేక్ ఎ విండో ఆఫ్ సైజ్ 3. ఓకే. తీసుకొని దాని మాక్స్ సమ్ అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. దాని సమ్ అంతా 6 1 + 2 + 3 అని చెప్పి స్టోర్ చేసుకున్నా. ఓకే. డైరెక్ట్‌గా చెప్తాను చూడండి. నెక్స్ట్ ఏం చేయాలి? స్లైడింగ్ విండోని స్లైడ్ చేయాలి. అంటే దాని అర్థం ఆల్రెడీ నువ్వు తీసుకున్నావు. ఇదొక విండో. ఇప్పుడు నీ విండో ఏమవ్వాలి తెలుసా? ఇదవ్వాలి. నథింగ్ బట్ ఎక్కడున్న విండోని జస్ట్ కొంచెం పక్కకు మూవ్ చేసావు చూడు. రైట్? ఇప్పుడు 2, 3, 4 అనేది ఒక విండో అనమాట. ఇప్పుడు 2, 3, 4ని యాడ్ చేస్తావు. మళ్ళీ అందులో మాక్స్ సమ్‌లో పెడతావు. మాక్స్ సమ్ ఏమవుతుంది? 2 + 3 + 4 విచ్ ఇస్ నథింగ్ బట్ 9 అండ్ అగైన్ నువ్వు మీ విండోని మళ్ళీ ఒక పొజిషన్‌కి ఫ్రంట్‌కి స్లైడ్ చేస్తున్నావు. రైట్? జస్ట్ ఒక విండోని పొజిషన్ ముందు జరుపుతున్నావు అంతే. సో, ఇప్పుడేమవుతుంది 3 + 4 5 7 + 5 12 అవుతుంది. రైట్? సో, ఇక్కడ మనం ఏం చేసాం? నువ్వు క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే నీ విండోస్‌ని అటు ఇటు మూవ్ చేసావు అంతే. ఫస్ట్ ఇక్కడి వరకే ఉంది. తర్వాత ఇక్కడికొచ్చింది. తర్వాత ఇక్కడికొచ్చింది. రైట్? ఈ మూవ్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దీన్నే మనం స్లైడింగ్ విండో అంటాం అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ నీ విండో సైజ్ అనేది ఫిక్స్డ్ అయిపోయి ఉంటది. దీన్ని ఫ్రంట్‌గా ఎలా మూవ్ చేస్తున్నావు అనేది లాజిక్ రాసుకోవాలి. ఓకే. ఎన్ని పొజిషన్ బట్టి రాస్తున్నావు అని చెప్పి లాజిక్ అనమాట. ఇప్పుడు క్లారిటీగా చెప్తాను చూడండి. మనం కోడ్ ఎలా రాస్తాం దీనికి? వాట్ ఈస్ ద ఆప్టిమల్ కోడ్? చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సైజ్ అనేది విండో సైజ్ అనేది ఒక దానికి ఫిక్స్ అయ్యి ఉండాలి కదా! సో, అందుకు నేనేం చేస్తున్నానంటే ఒక లూప్ తీసుకుంటున్నా. ఓకే. ఫర్ ఇంట్ i = 0 i మస్ట్ బి లెస్ థాన్ k i ప్లస్ ప్లస్. ఎందుకు ఇక్కడ i లెస్ థాన్ k పెట్టానంటే నా సైజ్ అనేది ఎప్పుడు కూడా k ఆడు k ఎంతైతే ఇచ్చాడో దానికన్నా తక్కువ ఉండాలి. అందుకని ఇచ్చాను. సో, 0 నుంచి ఇండెక్స్ పొజిషన్ 0 నుంచి స్టార్ట్ అవుద్ది కాబట్టి i లెస్ థాన్ k పెట్టాను. కాబట్టి నేను ఈ లోపల ఏం చేస్తానంటే మాక్స్ సమ్ అనే వేరియబుల్‌లో ఆ విండోకున్న వాల్యూ అంతా మొత్తం అన్ని యాడ్ చేస్తానన్నమాట. విచ్ ఇస్ నథింగ్ బట్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ i. ఓకే. ఈ పర్టిక్యులర్ లూప్ అనేది ఇదొక లూప్ అన్నమాట. సో, ఇదేం చేస్తది? నీ ఫస్ట్ విండోని తీసుకుంటది. 1, 2, 3 అని చెప్పి. బికాజ్ దీని ఇండెక్స్ పొజిషన్ చూడండి 0, 1, 2 రైట్? ఇక్కడ వరకు వస్తుంది లూప్. ఇక్కడితో బ్రేక్ అయిపోతుంది. వెనెవర్ నీ థర్డ్ ఇండెక్స్ పొజిషన్ వస్తుందో k అనేది 3 కాబట్టి 3 లెస్ థాన్ k అనేది ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఈ 3 వాల్యూస్ యాడ్ అవుతాయి. సో, ఇక్కడికి అయ్యేసరికి నీ మాక్సిమం వాల్యూ ఎంత ఉంటదంటే విచ్ ఇస్ నథింగ్ బట్ 6 అని ఉంటది. సో, మన విండో అనేది ఇప్పుడు ఎక్కడుంది? 1, 2, 3, 4, 5లో నీ విండో అనేది ఇక్కడుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ విండోని ఇక్కడికి తీసుకురావాలి. ఈ 2, 3, 4లోకి నీ విండోని తీసుకురావాలి. ఎలా తీసుకొస్తావు? సింపుల్‌గా చెప్తాను చూడు. యూ హావ్ టు టేక్ అనదర్ లూప్. నువ్వు ఏ రోజైతే లూప్ లోపల లూప్ రాస్తావో అప్పుడే అది ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. అదే లూప్ బయట ఇంకో లూప్ రాసావనుకో దట్ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అవ్వదు. ఇది ఏమవుతుందంటే సింపుల్‌గా 2 లూపులు రాస్తున్నావు కదా! ఆర్డర్ ఆఫ్ n + n అవుతుంది. విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ 2n అండ్
కాన్స్టెంట్స్ మనం నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి ఈ కోడ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. ఓకే. చెప్తాను స్టే చేయండి. సో ఇప్పుడు చూడండి i లెస్ దాన్ అరే డాట్ లెంత్. సో ఎవ్రీ ఎలిమెంట్‌ని చెక్ చేయాలి కాబట్టి అరే డాట్ లెంత్ అని పెడుతున్నాను అండ్ i ప్లస్ ప్లస్ పెట్టా. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను విండోని ఎలా మూవ్ చేస్తాననేది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐ హావ్ టు డూ, నువ్వు బిఫోర్ మూవింగ్ ద విండో ప్రీవియస్‌గా విండో ఏముంది 1, 2, 3 ఉంది. రైట్? అండ్ నెక్స్ట్ విండో ఏమైంది 2, 3, 4 అయింది. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ ఈ 2, 3 అనేవి కామన్ వాల్యూస్. కాబట్టి నా మ్యాక్స్ సమ్ ఏదైతే ఉందో అంటే విండో వాల్యూ ఇదే కదా! ఈ మ్యాక్స్ సమ్‌లో నాకు ఖచ్చితంగా 2, 3 వాల్యూస్ కూడా కావాలి. కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నా మ్యాక్స్ సమ్ ఎలా ఉందో అలాగే ఉంచి నా కొత్త విండో వాల్యూ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తున్నాను. అంటే 1, 2, 3, 4, 5లో ప్రీవియస్ విండో ఎక్కడి వరకు ఉంటే నేనేం చేస్తానో తెలుసా? దీన్ని కూడా ఈ విండోలో కలిపేస్తాననమాట. టోటల్‌గా ఈ విండో సైజ్ ఇప్పుడు 4 అయిపోతుంది. విచ్ ఈస్ నథింగ్ బట్ మ్యాక్స్ సమ్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ అరే ఆఫ్ i. అంటే ప్రెజెంట్ నీ i అనేది ఎక్కడుంది? ఇక్కడ రాస్తాను ఆగండి 1, 2, 3, 4, 5 అని చెప్పి నీ ప్రెజెంట్ నీ i అనేది ఇక్కడ ఉంది. రైట్? 0, 1, 2, 3 థర్డ్ ఇండెక్స్ పొజిషన్‌లో 4 అనేది ఉంది కదా! సో ఇప్పుడు ఈ మ్యాక్స్ సమ్‌లోకి వాల్యూ ఎంత వస్తదిరా? క్లారిటీగా చూడండి. మ్యాక్స్ సమ్‌లోకి వాల్యూ ఎంత ఎక్కడ రాద్దాం? ఇక్కడ రాద్దాం. మ్యాక్స్ సమ్ ప్రీవియస్‌గా ఎంత ఉంది? 6 ఉంది. 6 ప్లస్ ఆ థర్డ్ ఇండెక్స్ పొజిషన్‌లో ఏ వాల్యూ ఉంది? 4 ఉంది. అది యాడ్ చేశాను. విచ్ ఈస్ నథింగ్ బట్ 10 అయింది. కాకపోతే ఇక్కడ నీ విండో సైజ్ ఎంతైతే ఉంది? నీ విండో సైజ్ ఎంత ఉంది చెప్పు? ఈ 6 అనేది ఎప్పుడొచ్చింది? నీ విండో సైజ్ ఎప్పుడైతే 3 ఉందో అప్పుడొచ్చింది. బట్ ఇప్పుడు నువ్వు ఈ థర్డ్ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న వాల్యూ కూడా యాడ్ చేసావు. ఇప్పుడు నీ విండో సైజ్ ఎంత అయిపోయింది? 4 అయిపోయింది. బికాస్ యూ ఆర్ యాడింగ్ 4 ఎలిమెంట్స్. క్లారిటీగా చూడు 4 ఎలిమెంట్స్ యాడ్ చేస్తే 10 వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆడిచ్చిన విండో సైజ్ ఎంత కాకపోతే k ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు. అంటే నువ్వు మాక్సిమం 3 ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలవు. అదే నేను ఇచ్చిన రెస్ట్రిక్షన్ అన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? నీ సబ్ అరే అనేది ఎప్పుడు కూడా అర్థం ఏంటి? కంటిన్యూయస్. సబ్ అరే అంటే అర్థం ఏంటి? కంటిన్యూయస్. కాబట్టి నేనేం చేయాలంటే 1, 2, 3, 4 ఉన్న నా విండోలో నేను లీస్ట్‌గా అంటే ప్రీవియస్‌గా అన్నిట్లికన్నా ముందే యాడ్ చేసిన ఎలిమెంట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేసాననుకో సరిపోతుందిగా. ఇప్పుడు 2, 3, 4 అనే ఒక పర్టిక్యులర్ విండో అయింది కదా! సో అది నేను ఈ పర్టిక్యులర్ లూప్‌లోనే చేస్తాను. ఎలా చేస్తాను? విచ్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ విండో వాల్యూ ఏదైతే ఉందో అంటే నా 10 వాల్యూ నుంచి అన్నిట్లికన్నా ముందు ఏ వాల్యూ అయితే యాడ్ అయిందో ఆ వాల్యూ తీసేయాలనుకుంటున్నాను. ఎలా తీస్తాను? ప్రెజెంట్ నేను ఏ ఇండెక్స్ పొజిషన్ దగ్గర అయితే ఉన్నానో ఆ ఇండెక్స్ పొజిషన్ దగ్గర అంటే ఇప్పుడు నేను ప్రెజెంట్ ఎక్కడ ఉన్నాను? థర్డ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉన్నాను. అంటే ఆ ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి ఐ హావ్ టు గో ప్లేసెస్ బ్యాక్. ప్లస్ బ్యాక్ ఎందుకెళ్ళాను? బికాస్ నా అరే సై నా విండో సైజ్ ఆడు ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. నేను ఏ రోజైతే నా 3 సైజ్ కన్నా మించిపోయి ఎదరకొచ్చానని నాకు తెలిసిందో, అప్పుడు నేనేం చేశా? జస్ట్ 3 ప్లేస్‌లు వెనక్కెళ్ళా. 1, 2, 3 థర్డ్ ఇండెక్స్ పొజిషన్‌లో అంటే వెనక్కి వెళ్ళిన తర్వాత థర్డ్ ఇండెక్స్ పొజిషన్‌లో వాల్యూ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేస్తున్నాను. విచ్ ఈస్ నథింగ్ బట్ 10 - 1 అవుతుంది. అప్పుడు 9 అవుతుంది. రైట్? ఇప్పుడు చూడండి 2, 3, 4 ఇదొక విండో కదా! దీని వాల్యూ ఎంత? 2 + 3 5, 5 + 4 9. ఇప్పుడు నా మాక్స్ సమ్‌లో 9 అనేది వచ్చిందా? రైట్? వన్స్ నాది వచ్చిన తర్వాత నేనేం చేయాలి? ఆహ్, ఇక్కడ మాక్స్ సమ్ అని అనుకోవద్దు. ప్రెజెంట్ సమ్ అని అనుకోండి. ఓకేనా? జస్ట్ యూ హావ్ టు టేక్ ఇట్ యాస్ ఎ సమ్. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు? మ్యాథ్ డాట్ మాక్స్ ఆఫ్ అంటే ప్రీవియస్‌గా ఏదైతే మాక్స్ వాల్యూ ఉందో మాక్స్ సమ్ అది తీసుకుంటావు. అండ్ ఇక్కడ నువ్వు కంప్యూట్ చేసిన న్యూ సమ్ వాల్యూ ఏదైతే ఉందో అది కూడా తీసుకుంటావు. ఈ రెండిట్లో ఏదైతే పెద్దదుందో అదే ఆహ్, మాక్స్ సమ్‌లో పెడుతున్నావన్నమాట. ఓకేనా? దిస్ ఇస్ ద కండిషన్. అండ్ నెక్స్ట్ విండో ఏమవుతుంది? ఇప్పుడు మన దగ్గర ఏముంది? 2, 3, 4 అనేది ఒక విండోలో ఉంది. అండ్ నెక్స్ట్ i అనేది ఏముంది? ప్లస్ i అనేది ఈ 5 పాయింటర్ దగ్గరికి వస్తుంది. విచ్ ఇస్ నథింగ్ బట్ ఇదంతా కలిపి ఒక విండో అవుతుంది ఇప్పుడు. రైట్? సారీ క్లారిటీగా ఇక్కడ రాస్తాను. 2, 3, 4, 5 ఇదంతా కలిపి ఒక విండో అయిపోయింది. ఓకే. నేను ఈ 5 అనే వాల్యూని 9కి యాడ్ చేసేస్తాను. బానే ఉంది. ఇప్పుడు 9 + 5 14 అయిపోద్ది. అది కూడా బానే ఉంది. కాకపోతే విండో సైజ్ అనేది అయిపోయింది 4 అయిపోయింది. కాబట్టి నేను ప్రెజెంట్ ఏ పొజిషన్‌లో ఉన్నానో అక్కడి నుంచి 3 పొజిషన్ బ్యాక్‌కెళ్ళాలి. అందుకే నేను ప్రెజెంట్ నా i అయితే ఎక్కడైతే ఉందో దాంట్లో నుంచి k పొజిషన్స్ తీసేస్తున్నాను. సో అప్పుడు నా ఈ 2 అనేది ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోద్దనమాట. 14 - 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 12. ఇప్పుడు ప్రీవియస్‌గా ఎంత ఉంది? మాక్స్ సమ్‌లో 9 ఉంది. ప్రీవియస్‌గా 9 ఉంది అండ్ ప్రెజెంట్ 12 ఉంది. ఈ రెండిట్లో మాక్స్ సమ్ ఏదైతే ఉందో అది వచ్చి మాక్స్ సమ్‌లో స్టోర్ అవుతుంది. లాస్ట్‌లో లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. బికాజ్ ఇంకేం ఇటరేట్ అవ్వడానికి లేదు కాబట్టి. అండ్ లాస్ట్‌లో మనం మాక్స్ సమ్ అనేది రిటర్న్ చేస్తాం. విచ్ ఈస్ నథింగ్ బట్ 12. ఓకే. అర్థమైందా? సో ఐ నో చాలా మెస్సీగా ఉందని నాకు తెలుసు. బట్ చెప్పడానికి ట్రై చేశాను. రేపొద్దున ఇంకా క్లారిటీగా చెప్తాను. రేపొద్దునని కాదు. మీకు ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో ఉంటది. ఆ వీడియోలో క్లారిటీగా ప్రోగ్రామ్ చేస్తానన్నమాట. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఒక విండో పార్ట్ తీసుకొని దాన్ని అటు ఇటు స్లైడ్ చేస్తాం అంతే. ఓకేనా? వన్స్ యూ మూవ్ దట్ స్లైడ్ అంటే ఇఫ్ యూ టేక్ 1, 2, 3, 4, 5 ఈ విండో ఉంది. తర్వాత నువ్వు కొత్త ఎలిమెంట్ యాడ్ చేసిన తర్వాత కొత్త ఎలిమెంట్ యాడ్ అవుతుందంటే ఏం అర్థమైంది? ఇంతకుముందు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 4 ఎలిమెంట్స్ అయినాయి. 4 ఎలిమెంట్స్ ఎప్పుడైతే అయినాయో ప్రీవియస్‌గా అన్నిట్లికన్నా ఫస్ట్ ఏ ఎలిమెంట్ అయితే యాడ్ అయిందో దాంట్లో నుంచి అది మైనస్ అయితే సరిపోద్ది కదా! రైట్? ఇప్పుడు 1, 2, 3, 4 ఇదంతా ఒకటయింది. నేను సింపుల్‌గా దీన్ని ఎలిమినేట్ చేస్తే సరిపోద్ది కదా! ఇదంతా ఒక విండో అయిపోద్ది కదా! సో దిస్ ఈస్ వాట్ స్లైడింగ్ విండో. అండ్ దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఏమవుతుందంటే ఆర్డర్ ఆఫ్ n అవుతుందన్నమాట. ఓకే. సో కుదరకపోయినా నేను చాలా డిఫరెంట్‌గా చెప్పడానికి ట్రై చేశాను. ఫస్ట్ టైమ్ గ్రాఫిక్ ప్యాడ్ యూజ్ చేయడం వల్ల కొంచెం మీకు డిస్టర్బెన్స్‌గా ఉండొచ్చు. బట్ రేపటి నుంచి గ్రాఫిక్ ప్యాడ్ ఏం వాడను. ఐప్యాడే వాడతాను.
క్లారిటీగా ఇంకా చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ ఐ ప్రామిస్డ్ యూ వీడియో ఈరోజు అప్‌లోడ్ చేస్తానని చెప్పి. అందుకే అట్‌లీస్ట్ థియరిటికల్‌గా చెప్తే మీకేమన్నా కొంచెం ఇంట్రెస్ట్ కలిగి ఎవరైనా వాళ్ళు ఓన్‌గా నేర్చుకోవడానికి ట్రై చేస్తారేమో అని చెప్పి నేను పెట్టా. నాకైతే ఏం సాటిస్ఫాక్షన్‌గా లేదు. బట్ ఐ యామ్ స్టిల్ పోస్టింగ్ దిస్ వీడియో. సో, ప్లీజ్ ఎలా ఉందో చెప్పండి. ఐ నో ఇట్స్ వెరీ మెస్సీ బట్ అర్థమైందా లేదా అనేది క్లారిటీగా చెప్పండి. నేను మళ్ళీ ఖచ్చితంగా ఐప్యాడ్ మీద క్లారిటీగా చెప్తా. ఓకే. సో, ఇది స్లైడింగ్ విండో అంటే. అండ్ ఈ స్లైడింగ్ విండో అనేది ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వెయిట్. ఈ స్లైడింగ్ విండో ఏంట్రంటే ఇది ఓన్లీ ఫిక్స్డ్ సైజ్ అనమాట. ఓకేనా. సో, నీ విండో సైజ్ అనేది కే అని ఫిక్స్డ్‌గా ఇచ్చేసాం. ఇక్కడ ఎంత ఇచ్చాడు వాడు 3 అని ఇచ్చాడు. కాబట్టి 3 అనే సైజ్‌తో ఫిక్స్ అయిపోయిందనమాట. దీన్ని అటు ఇటు మూవ్ చేస్తున్నాం 3 అనే సైజ్‌తో. అండ్ మనకు ఇంకోటి కూడా ఉంటది. అది వేరియబుల్ సైజ్. అంటే నీకు వాడి సైజ్ అనేది ఇవ్వడనమాట. నీ విండో సైజ్ అనేది చిన్నది ఉంచుకుంటావా, పెద్దది ఉంచుకుంటావా అనేది బేస్డ్ ఆన్ ఏ పర్టిక్యులర్ కండిషన్. ఆ సమ్‌ని సాల్వ్ చేసే పర్టిక్యులర్ కండిషన్ మీద బేస్ అయి ఉంటదనమాట. ఓకేనా. సో, ఐ హోప్ ఇది థియరిటికల్‌గా చెప్పడానికి ట్రై చేశాను. ఈ వీడియో వల్ల చాలా మంది అన్‌సబ్‌స్క్రైబ్ కూడా చేసే ఛాన్స్ ఉంది. బట్ ఐ యామ్ రిస్కింగ్ ఎవ్రీథింగ్. సో, అంతే. ఒక కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో.